చాలా భయంగా ఉంది, అరవకుండా ఉంటే బాగా మాట్లాడతాను. ఫస్ట్ రెబల్. రెబల్ పేరు నేను ఇది ఆరో ఫిలిం చేస్తున్నాను. ఈ ఆరో ఫిలింకి రెబల్ అన్న పేరు డైరెక్షన్ చేయడానికి నాకు దొరికింది. ప్రభాస్ గారు 12th పిక్చరో 15th పిక్చరో. ఈ రెబల్ అన్న పేరు రావటానికి కృష్ణంరాజు గారు ఎంత కష్టపడి ఉన్నారంటే, ఆయన 50th ఫిలిం తర్వాత రెబల్ని పేరు వచ్చి ఉంటుంది. ఆ రెబల్ పేరుని ఆయన అన్నాళ్ళు పడిన కష్టం మా చేతులు తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఇంటికి నేను వెళ్ళాను ఒకసారి. ఆయన ఎందుకు రెబల్గా మారారని అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అది మీ దగ్గర చెప్తాను. ఆ ఒకే ఒక ఇది మాత్రం మీ దగ్గర చెప్పాలని అనుకున్నాను. నేను ఇంటికి వెళ్ళే ముందు మన కృష్ణంరాజు గారి ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ వచ్చింది. కృష్ణంరాజు గారు మేనేజర్ మాట్లాడుతున్నాను సార్, మీరు రేపు ఈవినింగ్ వస్తున్నారు కదా? అవును వస్తున్నాను. ఈవినింగ్ వస్తున్నారు సార్, మీకు ఏ స్నాక్స్ కావాలని సార్ అడగమని చెప్పారు సార్ అన్నారు. స్నాక్సా? ఇంటికి వెళ్ళిన తర్వాత టీ కాఫీ ఇస్తారు, అది ఓకే మర్యాద. రేపు వస్తున్నాం అంటే ఈరోజు ఫోన్ చేసి అడుగుతున్నారు మీకు ఏ స్నాక్స్ కావాలి సార్? అదన్నీ వద్దు సార్. సార్ వాళ్ళు నన్ను తిడతారు సార్, వద్దు సార్ అని. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. నమస్కారం సార్. వెళ్ళిన స్క్రిప్ట్ అది ఏమి మాట్లాడలేదు సార్. భోజనం తీసుకురా అన్నారు. నేనే అప్పుడే 3 days బ్యాకే ఇది ముని పార్ట్ 3 స్టార్ట్ చేద్దామని ఎక్సైజ్ స్టార్ట్ చేశా. ఆ జిమ్ మాస్టర్ ఏం చెప్పాడంటే అస్సలు స్వీట్ ముట్టుకోకూడదు అన్నాడు. ఇంకొకటి చెప్పాడు, రైసే తినకూడదు అన్నాడు. మిల్క్ ఐటమ్స్ ఏం తీసుకోకూడదు. మరి ఏం తినాలి? రాయి తినాలి చెప్పే అన్నాడు. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, వైట్ ఎగే తినాలి, తర్వాత చికెన్ బాయిల్డ్, సాల్ట్ ఉండకూడదు అన్నాడు. ఇక్కడ వచ్చిన ఐటెం చూస్తే సైడ్ డిష్ అని చెప్పారు కదా, ఒక్కడే రావాలి, ఒక్కడ ఉండాలిగా. ఈవినింగ్ స్నాక్స్ అంటే ఒకటి ఉండాలిగా. 10 రకాలు వస్తున్నాయంటే తీసుకుని వచ్చి పెడుతూనే ఉన్నారు. నేను అన్నీ చూశాను, ఈయన చూశాను. ఇది తినలేదంటే జిమ్ మాస్టర్ కొడతారు, తింటే జిమ్ మాస్టర్ కొడతారు, తినలేదంటే సార్ ఇలా మెల్లగా ఫస్ట్ టైం చూస్తున్నాను, భయం నాకు. ఆయన చూస్తే ఆయన ఒక పీస్ అలా తీసి బాగా పెట్టి తింటున్నారు. నాకు ఆహా, ఏంట్రా డైటింగ్ వేరే చెప్పారే, ఈ టైంలో ఈయన బాగా టేస్ట్గా బాగుండు లారెన్స్, తిన్నాం చాలా బాగుంది తిన్నాం అన్నారు. నేను సరే తినేద్దామా అంటే మళ్ళీ కృష్ణంరాజు గారిని మెల్ల అక్కడి నుంచి టిల్ డౌన్ చేస్తే లైట్గా పొట్ట ఉంది ఆయనకి. ఏంట్రా ఇది, మన క్యారెక్టర్ చేద్దాం స్పీడ్గా చేద్దాం అనుకుంటే లైట్గా పొట్ట ఉంది, ఇంత స్వీట్